నాకు పెన్షన్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అసెసిన్, నేను ఉండడానికి ఇల్లుంది, నాకు రైతు భరోసా ఏంటండి ఇది అంటే, సార్ మరి నన్ను ఏం చేయమంటావో, కాలం అట్లా ఉంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు రాకుండా చూడు అని ఆయన ఎంబడి నేను ఒక నెల రోజులు 2 నెలలు పోరు పెట్టినాను. ఇది ఎక్కడికి అందుకోవడం సార్, నాకు వస్తలేదు రమ్మని ఇయ్యమని అడిగేటోడు దిక్కు, నాకు మీరో దిక్కు, ఇది ఎక్కడ సార్ ఇది అడగండి మీరు రఘునందన్ రావు గారు. నానా తంటాలు పడి ఎట్లో అట్లా రైతు భరోసా వదిలించుకున్నా. ఎందుకొరకు తెస్తున్న ఈ కాలం నెంబర్ 16 ప్రస్తావన అంటే, ఒకసారి మీరు కాలం నెంబర్ 16 పునరుద్ధరిస్తే మీకు ఎల్సీ సర్టిఫికెట్ ఆటోమేటిక్ వస్తుంది. మీకు ఆటోమేటిక్గా వచ్చినా రాకుండా వ్యవసాయం ఎవరు చేస్తున్నారనేది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది, కోదండరెడ్డి గారి దృష్టిలో ఉంటుంది. మొట్టమొదలు మనం అడగాల్సింది ఆ కాలం నెంబర్ 16 పునరుద్ధరించండి. వాడు ఏదో బూజు పట్టిన రాజు అనుకుంటే వాని కాలంలోనేమో కాలం నెంబర్ 16 వచ్చింది. ప్రజాస్వామ్యం వచ్చి ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ డిసింటిగ్రేట్ అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలం నెంబర్ 16 మాయమైపోతుంది. ఇది చూస్తే అర్థమవుతుంది మనకు. దాన్ని పునరుద్ధరించండి. ఈ కౌలుదారులు, రక్షిత కౌలుదారులు వాళ్ళ జోలికి పోవాల్సిన పని లేదు. వాస్తవంగా దున్నేవాడెవడు, వాడికి సబ్సిడీ ఇవ్వండి, వాడికి ఎరువులు ఇవ్వండి, వాడికి అప్పులు ఇవ్వండి, వాడికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వండి, వాడు అమ్మేటువంటి ధాన్యానికి సరి అయినటువంటి ధర వానికి చెల్లించండి. ఓటీపీలు, ఏటీపీలు, ఇంకా పీటీపీలు ఏమేమి తగిలేవాడు ఉన్నాయో నాకు తెలియదు, అవన్నీ వాళ్ళకు పంపండి. వాళ్లను భూమి ఉండి దున్నకుండా ఉండేవాడికి పంపే ఓటీపీలు, వాటి ద్వారా వాళ్ళని బలి చేయకండి. ఇది ఆషామాషి విషయం కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు 100 మందే ఉండొచ్చు. ఇది లక్షలాది వేలాది మంది కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. ఇది తీవ్రం కాకముందే రకరకాలైనటువంటి వెర్రితలలు వేయకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ప్రభుత్వం మేల్కొనాలంటే ఏం చేయాలి? ఏమి లేదు సార్, ప్రభుత్వాన్ని విప్లవం తెమ్మని చెప్పి అడగటం లేదు కోదండరెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ సెప్టెంబర్ 13, 2023 ఆయన కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? ఆ పిసిసి ప్రెసిడెంటే అదృష్టవశాత్తు మీకు ముఖ్యమంత్రి అయ్యిండు. మీకంటే నాకు కూడా, మనందరికీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాన్ని అమలు చేయండి మహానుభావ. రెండవది వరంగల్ డిక్లరేషన్. దట్ ఈస్ ద మేనిఫెస్టో. అదే కదా, దాన్ని చూసే కదా మీరందరూ ఏదో మాకు మేలు జరుగుతుంది అనుకున్నది. మేము కూడా అనుకున్నాం. దాంట్లో మేము చెప్పేది మేము కూడా చెప్పినాం. దాని మీద నుంచే కాదు, దళితుల పట్ల ఎట్లా ఉండాలి, వాళ్ళ సమస్యల పట్ల ఎట్లా ప్రతిస్పందించాలి అనే విషయంలో కూడా మేము సూచన హరగోపాల్ గారు అయితే, నరసింహారెడ్డి గారు అయితే, నేనేమైతే చేయడం జరిగింది. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, సరే రైతులు అంటే భూమి ఉండి వాడే వ్యవసాయం చేస్తున్నాడు, వాడికి ఇవ్వదని అనడం లేదు ఎవరు ఇక్కడ ఉన్నవాడు. ఎందుకంటే భూమి ఉన్నప్పటికీ వాడు వ్యవసాయం చేస్తుంటే వాడు రైతు. కౌలు రైతులకు ఇది ముఖ్యం. ఎకరానికి 15,000 వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇది మీ ప్రమాణపత్రం. ఇది మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అభయం.
మీది హస్తం గుర్తు కనుక అభయ హస్తం.